అధ్యక్షుడు ట్రంప్ తాను ఏరుకోరి తెచ్చుకున్న మస్క్ ని సాగనింపడానికి సిద్ధమయ్యారా, లేక మస్క్ మిషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఆయన డోజీ శాఖ నుంచి తప్పుకోబోతున్నారా అనే డౌట్. ఎందుకంటే ఈ మధ్యనే ఎలాన్ మస్క్ ఐఆమ్ డన్ అంటూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. దాని ప్రకారం మే నెలలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ నుంచి తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే డోజీ నుంచి మస్క్ తప్పుకోవడానికి కారణం పైకి చెప్తుందేనా, ఇంకేదైనా ఉందా? వాచ్ ది స్టోరీ. మస్క్ ఐఆమ్ డన్ అనేశాడా? డోజీ నుంచి తప్పుకుంటున్నాడా? ఇదే ఇప్పుడు అమెరికన్ కార్పొరేట్ సర్కిల్స్ లో హాట్ టాపిక్. అమెరికాలో రెండో దఫా అధ్యక్షుడిగా పదవి చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తన గెలుపు కోసం మద్దతిచ్చిన ఎలన్ మస్క్ కి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజీని అప్పచెప్పారు. ఈ 3 నెలల్లోనూ ఎలన్ మస్క్ తాను ఏం చేయాలనుకున్నారో అది చేసేశారు. ఎడాపెడా ఉద్యోగాలు పీకేశారు. ఖర్చులు తగ్గిస్తానంటూ లే ఆఫ్లతో పాటు ఎవరేం చేయాలో చేస్తున్నారో తనకి మెయిల్స్ పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే రీసెంట్ గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ పని ముగిసినట్లుగా మాట్లాడారు. దీంతో మే నెలలోనే డోజీ నుంచి ఎలన్ మస్క్ తప్పుకుంటారనే టాక్ బయలుదేరింది. అమెరికా ప్రభుత్వ విభాగాలన్నింటిలో జోక్యం చేసుకున్న మస్క్ బ్యాచ్ గవర్నమెంట్ పై $1,00,000 కోట్ల భారం తగ్గించినట్లు చెప్తోంది. మే 2025లో వార్షిక ఫెడరల్ లోటును సగానికి సగం తగ్గించాం. 130 రోజుల్లో మా టార్గెట్ పూర్తి చేయబోతున్నామని ఎలన్ మస్క్ ఫాక్స్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రోజుకు $4 బిలియన్ లోటును సరిచేస్తూ నిర్విరామంగా పనిచేసినట్లు చెప్పిన మస్క్ నిర్ణయం వెనుక మరో కారణం ఉందని, ఈ మధ్య కాలంలో అమెరికా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చోటు చేసుకుంటున్నాయి. టెస్లా ఫ్యాక్టరీ దగ్గర ఇవి చోటు చేసుకోగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టే టెస్లా కార్లను తగలబెట్టారు అనేది ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఈ కోణంలో కూడా మస్క్ డోజీ నుంచి తప్పుకోనున్నారని అంటారు. మరోవైపు ట్రంప్ ఇచ్చిన పదవీ కాలం కూడా మే నెలలో పూర్తవుతూ ఉండగా మస్క్ తన టాస్క్ కంప్లీట్ చేశాను అని చెప్తున్నారు.